ఆడియో చెక్. పర్ సౌండ్ ఎక్కువ ఉందా? నేను వెనక్కు జరిగిన మీడియా మిత్రులకు నమస్కారం. గ్రామీణ భారతం బాగుండాలంటే గ్రామాల ప్రథమ పౌరుల ఎంపిక జరగాలని, వారి ద్వారా మాత్రమే గ్రామ పంచాయతీ లోపల నిధులు ఖర్చు చేయాలని మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పల్లెల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి, సర్పంచులు లేకుండా చేసి, గ్రామాలలో గత 2 సంవత్సరాలుగా ఒక్క పని జరగకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మమ్మల్ని అదే మహాత్మా గాంధీ పేరు మీద విమర్శించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. చివరికి ఎన్నికలు జరిగినాయి. నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీల సర్పంచ్లకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పంచాయతీ ఎన్నికలు పూర్తిగా పార్టీ రహితంగా జరిగేటువంటి ఎన్నికలు. బట్ గ్రామాల లోపల ఉండేటువంటి నాయకులకి ఏదో ఒక రాజకీయ పార్టీతో ఎఫిలియేషన్ ఉంటుంది కాబట్టి మా పార్టీ ఇన్ని గెలిచింది, మీ పార్టీ ఇన్ని గెలిచిందని అంకెలు చెప్తా ఉన్నారు. ఈ అంకెలు రోజు రోజుకి మారుతూనే ఉంటాయి. ట్రెండింగ్లో మారినట్టు ఈ అంకెలు ఇటువైపు నుంచి అటు, అటువైపు నుంచి ఇటు కొంత మారడానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ గౌరవ సర్పంచులుగా గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ గ్రామ పంచాయతీ సర్పంచులకి 2 విజ్ఞప్తులు, 2 సూచనలు. 2 సంవత్సరాల తర్వాత కొత్త పాలకవర్గం ఏర్పడింది కాబట్టి సర్పంచులందరూ కూడా కొత్త ఆశలు, ఆకాంక్షలతోటి తమ గ్రామంలో ఏదో చేయాలని, గ్రామంలో మార్పు తీసుకురావాలని, గతం కంటే భిన్నంగా పనిచేయాలని, గొప్ప పేరు తెచ్చుకోవాలని అనేక ఆశలు, ఆకాంక్షలతో నూతనంగా వచ్చినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ వార్డు సభ్యులందరూ కూడా బిలో 40 వచ్చిన వాళ్ళు దాదాపు 90% ఆఫ్ ద సర్పంచెస్ ఉన్నారు. కాబట్టి యువతరానికి 1, 2, 3 సూచనలు, 2, 3 విజ్ఞప్తులు చేస్తే వాళ్ళ పనితీరు బాగుంటుంది, పల్లెలు బాగుంటాయనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ మీడియా మిత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు గ్రామ పంచాయతీలకి నిధులు ఎట్లా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా ఖర్చు పెట్టాలనేటువంటి అంశం విషయానికి వస్తే పూర్తిగా గ్రామ పంచాయతీలు పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల మీదనే ఆధారపడి ముందుకు పోతూ ఉన్నాయి. నేనేదో రాజకీయ ఉపన్యాసం చెప్పి రాజకీయ ఆరోపణలు చెప్పడానికి రాలేదు. అందుకని సర్పంచ్ మిత్రులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీ గ్రామ పంచాయతీ పరిధిలో 2 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2 అకౌంట్స్ ఉంటాయి మీ దగ్గర. మొదటి అకౌంట్ లోపలికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. దేని కింద? 14th ఫైనాన్స్ కమిషన్ ఉంటే 14th ఫైనాన్స్ కమిషన్ కింద. ఇప్పుడు దేశంలో 15th ఫైనాన్స్ కమిషన్ అమల్లో ఉంది కాబట్టి పంచాయతీలకు వచ్చేటువంటి నిధులు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తున్నాయి. నాకు సిగ్గు అనిపించింది, బాధ అనిపించింది కూడా. మొన్న కొడంగల్ సర్పంచుల సన్మానం చేస్తూ ముఖ్యమంత్రి గారు చెప్తాడు, మార్చి 31 వరకు నేను ఢిల్లీకి వెళ్ళి 3,000 కోట్లు తెచ్చిస్తాం మీకు అని చెప్తాడు. నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండదు, అసలు నిధులు ఎట్టు వస్తాయో కూడా అవగాహన లేకుండా ఢిల్లీ పైసలు ఇస్తే వీళ్ళు పోయి ముందే ప్రచారం చేసుకుంటారు. ఈయనట 3,000 కోట్లు తెచ్చిస్తాడట. అసలు నువ్వు ఎన్నికలు పెట్టిందే నిలిచిపోయిన 3,000 కోట్ల నిధుల రిలీజ్ కోసం నువ్వు ఎన్నికలు పెట్టినావు. ఎక్కడి పైసలు అనేది ఫస్ట్ సర్పంచులు అర్థం చేసుకోవాలి. భారత ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ కింద ఒక్కొక్కరికి సంవత్సరానికి 815 రూపాయలు ఇస్తుంది. పంచాయతీలలో ప్రతి మనిషికి 815 రూపాయలు ఏడాది పొడుగునా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఖర్చు పెట్టుకోవడానికి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుంది. ఉదాహరణకి ఒక ఊర్లో 1000 జనాభా ఉన్నట్లయితే 1000 × 815 రూపాయలు అంటే 8,15,000 రూపాయలు ప్రతి ఏటా ఆ గ్రామ పంచాయతీలో నేరుగా భారత ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. చిన్న పంచాయతీ ఉందనుకోండి, 500 జనాభా ఉన్న పంచాయతీ ఉంటే సుమారు 4.5 లక్షల రూపాయలు పంచాయతీకి ఏడాదికి
భారత ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీ ఖాతా లోపలికి వస్తాయి. ఈ డబ్బుల్ని సర్పంచ్ గారు చెక్ రాస్తే తెల్లారే ఆ చెక్ క్లియర్ అవుతుంది. దాన్ని ఆపే అధికారం ఎవరికి ఉండదు. ఇప్పుడు సర్పంచులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం. గత 2 సంవత్సరాలుగా మీకు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు. ఇప్పుడు మార్చి 31 తోటి 3వ సంవత్సరం ముగియబోతుంది. అందుకని ఇప్పుడు వచ్చే నెలలో జనవరి లేదా ఫిబ్రవరి లోపు మీకు ఒక్కొక్కరికి 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడతాయి. సర్పంచులారా జాగ్రత్తగా వీటిని సద్వినియోగం చేసుకోండి. 500 జనాభా ఉన్నటువంటి చిన్న పంచాయతీకి సుమారు 4.5 లక్షల చొప్పున 3 సంవత్సరాల బడ్జెట్ కలిపి 15 లక్షల రూపాయలు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకు వస్తాయి. 3,000, 2,000, 5,000 జనాభా ఉన్నటువంటి పంచాయతీలలో ఉదాహరణకు 5,000 పంచాయతీలో జనాభా ఉందని అనుకుంటే 5,000 × 800 రూపాయలు, 815 రూపాయలు పర్ హెడ్ చొప్పున దాదాపు ఎంతైతే 40 లక్షల రూపాయల వరకు ఒక పంచాయతీకి వస్తుంది. 3 సంవత్సరాలకు సంబంధించి అంటే మండల కేంద్రాల లాంటి ప్రదేశాలలో దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు వస్తాయి. నేరుగా ఇవి ఢిల్లీ నుంచి మీ గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి. ఇగో ఈ పైసలు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు సర్పంచ్ ఎన్నికలు జరగక ఆగిపోయిన 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి భారత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలని రేపో మాపో రిలీజ్ చేయబోతా ఉంది గ్రామ పంచాయతీల అకౌంట్లకు నేరుగా. ఇక దీనికి పోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో సర్పంచులకు సన్మానం చేస్తూ నేను మార్చి 31 లోపు ఢిల్లీకి వెళ్ళి 3,000 కోట్లు తీసుకొస్తా అని చెప్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది ఢిల్లీకి వెళ్ళి మీరు తెచ్చే పైసలు కాదు. పంచాయతీలకి 15th ఫైనాన్స్ కమిషన్ కింద భారత ప్రభుత్వం ఇచ్చేటందుకు ఆడ రెడీ పెట్టింది. నిన్నటిదాకా సర్పంచ్ లేడు కాబట్టి ఇయ్యలేదు. ఇవాళ సర్పంచులు వచ్చిర్రు కాబట్టి ఎవరు అడిగినా అడగకున్నా భారత ప్రభుత్వం నేరుగా పంచాయతీలకి ఇప్పుడు 3,000 నుంచి 3,500 కోట్లు నేరుగా ఇప్పుడు నిధులు రిలీజ్ చేయబోతా ఉంది. ఇది పంచాయతీల మొదటి ఆదాయం. ఇక రెండో ఆదాయం విషయానికి వస్తే పంచాయతీలకు వచ్చేటువంటి డబ్బులు, భారత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రెండవ ఖాతా ఉంటుంది. కొన్ని పల్లెటూర్లలో ఇంటి పన్నులు సరిగ్గా కట్టరు, కొత్త ఇండ్లకి పర్మిషన్ సరిగా తీసుకోరు, వాళ్ళకి ఆదాయం జీరో. అట్లాంటి జీరో ఆదాయం ఉన్నటువంటి పంచాయతీ సర్పంచులకి పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే ఇగో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులే ఆ పంచాయతీలకి జీవనాధారం, జీవధార తప్ప ఇంకొకటి కాదు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా జీరో. ఇవేం స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెట్టి టోకన్ ఇచ్చి 6 నెలల తర్వాత చెక్ పాస్ అవుతుందా లేదా తిరగాల్సినటువంటి డబ్బులు కావు. ఇవి నేరుగా మీకు భారత ప్రభుత్వం పంపిస్తున్నటువంటి డబ్బులు. రెండవ అకౌంటు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అకౌంటు, గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారి కంట్రోల్లో ఉండేటువంటి రెండో అకౌంటు అన్న దయించి మీడియా మిత్రులందరూ కూడా ఒకటి గమనించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి మార్చి 31 తోటి ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 1,250 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి విడుదల చేసింది. గత 9 నెలల నుంచి ఈ 1,250 కోట్ల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే 9 నెలలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత అంటే కేవలం 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 1,250 కోట్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే 9 నెలలుగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కారు పెట్టిన ఖర్చు ఎంత 1,250 కోట్లలో అంటే 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 1000 కోట్ల రూపాయలు అక్కడే పడి ఉన్నాయి. వాటిని ఎట్లా ఖర్చు పెట్టాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమవుతలేదు. ఆగమాగం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. మంత్రులు ఒకటి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడుతున్నారు, రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎందుకంటున్నా ఈ పదం అంటే స్పెసిఫిక్గా అయ్యా సర్పంచులారా దయించి ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి. భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 2 రకాలైనటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ఒకటి ఊరికి ఉపయోగపడేటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒకటైతే, 2 వ్యక్తుల ఆర్థిక స్తోమత పెరగడానికి ఉపయోగపడేటువంటి పథకాలు రెండో రకమైనటువంటి పథకాలు.
మొదటి పథకం కింద ఊరందరికీ ఉపయోగపడేటువంటి పథకం కింద ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మీ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనము లేకపోతే 20 లక్షల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మీ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవడానికి ఇస్తుంది, భారత ప్రభుత్వం ఇస్తుంది. 100% భారత ప్రభుత్వమే ఇస్తుంది. 2, మీ ఊర్లో అంగన్వాడీకి బిల్డింగ్ లేకపోతే అంగన్వాడీ భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు నేరుగా భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఇస్తుంది. 3, వివో భవనాల నిర్మాణం అని కొత్తగా ప్రభుత్వం, అంటే ఊర్లలో మహిళా సమాఖ్య భవనాలు అంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఊర్లో మహిళా సోదరిమణులు ఒక దగ్గర కూర్చొని వాళ్ళ కార్యక్రమాల భవిష్యత్తు నిర్ధారించుకోవడం కోసం వివో బిల్డింగ్స్ కోసం 10 లక్షల రూపాయలు ఇస్తుంది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద. 4వది, కొత్తగా ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచన ఏంటంటే రైతులు గ్రామంలో తాము పండించినటువంటి పంట ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోదాం అని ఒకటి కొత్త స్కీమ్ తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఆ స్టోరేజ్ అంటే పండించినటువంటి పంటని రైతులు ఎక్కడ పెట్టుకోవాలనో ఏం చేసుకోవాలనో, కొందరు గుడిచుండే, కొందరికి చిన్న ఇల్లు ఉండే, కొందరికి ఇందిరమ్మ ఇల్లు ఉండే, అట్లాంటి వాళ్ళకి ధాన్యం స్టోరేజ్ చేసుకోవడానికి కష్టమవుతుందని ప్రతి గ్రామ పంచాయతీకి ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోడౌన్ అని 15 లక్షల రూపాయలతోటి మీ ఊర్లో ఒక మంచి గోదాం కట్టుకొని అందులో రైతన్నలు పండించిన పంటని స్టోరేజ్ చేసుకోమని చెప్తా ఉంది. ఈ 4 మీ ఊర్లో లేకపోతే అయ్యా సర్పంచులారా, దయించి ఈ 4 కోసం సాధ్యమైనంత తొందరగా ఈ 4-5 రోజులలోనే తీర్మానాలు చేసి మీ ఎంపీడీఓ గారికి, మీ కలెక్టర్ గారికి పంపించినట్లయితే మేము 100% వాటిని మంజూరు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ పైసలు కూడా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పైసలే. ఈ 2 పోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదా రఘునందన్ రావు, నువ్వు అన్ని పనికిరాని ముచ్చట్లు చెప్తామని ఎవడెవడు అడుగుతాడు. ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఒకదానికి పైసలు ఇస్తుంది. దేనికి ఇస్తుంది? గ్రామ పంచాయతీలలో ఎంపీడబ్ల్యూఎస్ అని ఉంటారు, మల్టీపర్పస్ వర్కర్స్ అని ఉంటారు. వాళ్ళే ఊడుస్తారు, వాళ్ళే మోరీలు తీస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలో రకరకాల పనులు చేసేటోళ్ళు. ఊరికి 2, చిన్న ఊర్లో అయితే 2, 3, పెద్ద ఊర్లో అయితే 5, 10, 12 మంది ఉంటారు. వాళ్ళకు కూడా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఎంత ఇస్తున్నారు వాళ్ళకి జీతము? 9,500 రూపాయలు. చిన్న పంచాయతీకి అయితే 2కి జీతం ఇస్తారు, 3కి ఇస్తారు, 30,000 జీతం ఇస్తారు. మేము ఇస్తున్నాం పైసలు, మేము ఇస్తున్నాం. ఇంకా ఊడ్చేటోళ్ళకి ఇచ్చే పైసలు తప్ప మేజర్ పంచాయతీ ఏదైనా ఉంటే 5,000, 4,000 జనాభా ఉండి ఆ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉంటే ఆ కంప్యూటర్ ఆపరేటర్కి ఒక జీతం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకి పైసా ఆమ్దాన్ లేదు. చాలా దీని మీద ఎవరైనా చర్చకు వచ్చేదంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఓ మంత్రి గారు మాట్లాడినారు నిన్న, సోదరి సీతక్క ఏడా వరంగల్లో ఎక్కడో నిన్న మాట్లాడింది, నిన్ననో ఇవాళ పేపర్లలో వచ్చింది. ప్రతి ఊర్లో మేము మహిళా సమాఖ్య భవనాలు కట్టుకుంటే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ అక్క చెప్పాల్సి ఉండే ఇది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద వస్తుంది, ఇది భారత ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పాలి. ఇచ్చేది మేము, చెప్పుకునేది వాళ్ళు. పాత ప్రభుత్వంలో కూడా నేను మొదలుపెట్టిన సరికి అంతకుముందు ఎవరు సరిగ్గా చెప్పుకుపోయేటోళ్ళు మా వాళ్ళు. శ్మశాన వాటికలు కట్టిర్రు, 100% ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కిందనే కట్టిర్రు. ఊర్లో పల్లె ప్రకృతి వనం పెట్టిర్రు, 100% భారత ప్రభుత్వం ఇచ్చిన పైసలతోటే పెట్టిర్రు. ఊర్లల్లో మొక్కలు నాటిర్రు, 100% భారత ప్రభుత్వం ఇచ్చిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకమే తప్ప ఇంకోటి ఏం లేదు. పోయిన ప్రభుత్వానికి నోరు ఎక్కువ ఉండే, టీవీ ఛానళ్ళు ఎక్కువ ఉండే, యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కువ ఉండే, బెదిరించి ఎట్లా వార్తలు రాయించుకోవాలని వాళ్ళకి తెలుసు కాబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా అని ఎదురుదాడి చేస్తుండే అప్పుడున్న ముఖ్యమంత్రి. దానికి సమాధానం ఏంటంటే ఒక ఊరికి శ్మశాన వాటికి అవసరం ఉంటుంది, ఒక ఊరికి గ్రామ పంచాయతీ అవసరం ఉంటుంది, ఇంకో ఊరికి అంగన్వాడీ అవసరం ఉంటుంది, ఇంకో ఊరికి గోదాం అవసరం ఉంటుంది. ఆయా రాష్ట్రాల అవసరాలని బట్టి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ డబ్బుల్ని వాడుకుంటాయి. దానికి ఇక పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు మేమే చేసినాం అని చెప్పి వాళ్ళు బాకాలు ఊదుకున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు 2 ఏళ్ల కోలే పంచాయతీల వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించారు వీళ్ళు. అసలు కొంచెం పని కూడా జరగలేదు. అసలు లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి అర్థం లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్. 2 ఏళ్ల కోలే
ఊర్లలో ఊడ్చేటోళ్ళు లేరు, మోరీలు తీసేటోళ్ళు లేరు, సున్నం వేసేటోళ్ళు లేరు, బ్లీచింగ్ పౌడర్ వేసేటోళ్ళు లేరు. ఆఖరికి పంచాయతీ సెక్రటరీలు పరువు పోతుందని వాళ్ళ జీతాలకి వెళ్ళి 50,000 లక్ష ఖర్చు పెట్టి చేసిరు తప్ప లోకల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం పూర్తిగా నెగ్లెక్ట్ చేసిర్రు. నడవలేదా ఊర్లు? నడిచినాయి. ఏం చేస్తారు? నడవదా వ్యవస్థ? ఏదో సామెత చెప్తారు కదా, అయ్యేదొస్తే అమాస ఆగదన్నట్టు నడిచినాయి ఊర్లు. ఎవరున్నా ఎవరు లేకున్నా వ్యవస్థ నడిచింది. నడిచిందా అంటే నడిచింది. ట్రాక్టర్లు నడిచినాయంటే నడవలే. చెత్త ఎత్తిర్రు అంటే ఎత్తిర్రు, నెలకోసారి ఎత్తిర్రు, ఎత్తలేదని కాదు. అట్లా నడిచిందా అంటే నడిచింది. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలని, లోకల్ అడ్మినిస్ట్రేషన్ని పూర్తిగా జీరో చేసిరు తప్ప కొత్తగా ఏం చేయలేదు. వాళ్ళు పనులు అవుతలేవా అంటే అవుతాయి. ఎందుకు కావు? అవుతాయి. రోజు ఊడ్చేది నెలకోసారి ఊడ్చిర్రు. జీతం మీరు 6 నెలలకోసారి ఇస్తే వాళ్ళు 6 నెలలకోసారి ఊడ్చిర్రు. అంతకుమించి గొప్పగా ఏం జరగలేదు. ఇది గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు. ఇంకా రాష్ట్ర పంచాయతీలకి, రాష్ట్రంలో ఉండే పంచాయతీలకి డబ్బులు ఏడికెళ్ళి వస్తాయి? ఇంటి పన్ను, కొత్తగా ఇల్లు పర్మిషన్ కట్టుకుంటూ వస్తాయి, ఏదైనా ఇండస్ట్రీస్ ఉంటే వస్తాయి, ఇంకేమైనా కిరాయిలు ఉంటే వస్తాయి. ఇవి వచ్చిన పైసలు కూడా ఎంత గొప్ప ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వాలు అనేటి సర్పంచులు అర్థం చేసుకోవాలి. ఈ పైసలన్నీ తీసుకుపోయి ట్రెజరీలు వేసేటోళ్ళు, గ్రామ పంచాయతీ అకౌంట్లో కాదు. పొరపాటున ఏదైనా పెద్ద పంచాయతీ ఉండి 4 పరిశ్రమలు ఉండి ₹1 కోటి వస్తే ఈ పైసలన్నీ ఏడిపోతాయి, ట్రెజరీలో పడతాయి. ఊర్లో పనిచేసి ఊరు పైసల్ని సర్పంచ్ చెక్ రాస్తే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక శాఖ కార్యదర్శో ఆర్థిక శాఖ మంత్రిో సంతకం పెడితే కానీ సీరియల్ నెంబర్ ఇచ్చి టోకన్ ఇచ్చి పాత ప్రభుత్వంలో చేసిన పనులకి ఇంకా జనాలు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ట్రెజరీలో తీసుకుపోయి పైసలు వేసింది. ఇంటి పన్ను పైసలు, లేకపోతే కంపెనీల నుంచి వచ్చే ఆదాయాలు, ఏవి కూడా సర్పంచ్కి అధికారం లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచుల్ని కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే చేసింది కాంగ్రెస్. కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీలకి నేరుగా అకౌంట్లు ఓపెన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు ఇతర అవసరాలకి వాడుకుంటున్నారనే ఉద్దేశంతో నేరుగా పంచాయతీలకు పైసలు ఇస్తే ఈరోజు పంచాయతీలకి ప్రాణం వచ్చింది. పంచాయతీలలో 4 పనులు అవుతున్నాయి. పంచాయతీలు కొంచెం అభివృద్ధి పథం లోపల నడవడానికి మేము ఆస్కారం ఇస్తూ ఉన్నాం. సర్పంచులందరికీ కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి, ఈ 3 సంవత్సరాల 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడంగానే ఆగమాగం పాత బిల్లులు చెల్లించకూరి. దయచేసి కన్ఫ్యూజ్ కాకుండ్రి. గ్రామంలో నిజంగా ఏది 2 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఇబ్బంది పడుతున్న పనులు ఉన్నాయో వాటికి వీటిని సద్వినియోగం చేసుకోండి. మీరే గ్రామానికి ప్రథమ పౌరుడు కాబట్టి మీ నాయకత్వంలో వినూత్నమైన ఆలోచనలతోటి మీరు ముందుకు పోండి. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 100% పల్లెలు బాగుండాలని పనిచేస్తుంది. అట్లేగాక మీ వెనకాలండి మీ కులపోల్లో, మీ ఊర్లో ఉండే వ్యవసాయదారులో, మీ ఊర్లో ఉండే గొర్రెల కాపలదారులో, లేదా ఒక రైతు పోల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటా. ఇందాక నేను కమ్యూనిటీ డెవలప్మెంట్ చెప్పినాను. ఇప్పుడు ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసం పశువుల పాకలు, పోల్ట్రీ ఫామ్లు, గొర్రెల పాకలు, ఇండివిజువల్గా వచ్చేటువంటి కల్లాలు, ఇట్లాంటి వాటి విషయంలో మీరు ఎంతమందిని రికమెండ్ చేస్తే అంతమందికి ఇవ్వడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.